హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో 2 అలైన్‌మెంట్స్‌ని ప్రపోజ్ చేశారు. ఒక అలైన్‌మెంట్ వచ్చేసి శంషాబాద్ దగ్గర మొదలయ్యి నార్కెట్పల్లి, కోదాడ మీదుగా అమరావతికి వెళ్తుంది. మరో అలైన్‌మెంట్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర మొదలయ్యి ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్ట్, వాడపల్లి, దాచేపల్లి మీదుగా అమరావతికి వెళ్తుంది. వీటిల్లో ఈ డ్రై పోర్ట్, వాడపల్లి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దాచేపల్లి మీదుగా వెళ్ళే అలైన్‌మెంట్‌ని తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అంటున్నారు. ఇండియన్ రైల్వేస్ ఏమో నార్కెట్పల్లి, కోదాడ అలైన్‌మెంట్‌ని ప్రపోజ్ చేసింది అని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ మ్యాప్‌లో వయా వాడపల్లి, దాచేపల్లి, డ్రై పోర్ట్ అలైన్‌మెంట్‌ని మెన్షన్ చేశారు. కానీ ఇంకా రెండిట్లో దేన్ని ఫైనలైజ్ చేయలేదు. త్వరలోనే దీన్ని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వాడపల్లి, దాచేపల్లి మీదుగా ప్రపోజ్ చేసిందో తెలియాల్సి ఉంది. ఇప్పుడు వాడపల్లి దగ్గరలో మనకి కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరియు దగ్గరలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంది. సో, మరియు ఈ అలైన్‌మెంట్ డ్రై పోర్ట్‌ని, ఫ్యూచర్ సిటీని కూడా కనెక్ట్ చేస్తుంది. సో, అందుకని చెప్పి మరి తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ అలైన్‌మెంట్‌ని ప్రపోజ్ చేసిందని మనం అనుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఇంకా తెలీదు. ఇంకా రైల్వేస్ వాళ్ళు ప్రపోజ్ చేసిన అలైన్‌మెంట్ ఏమో ఇది నార్కెట్‌పల్లి, కోదాడ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. అంటే ఎక్కువగా హై డెన్సిటీ పాపులేటెడ్ ఏరియాస్ మీదుగా వెళ్తుంది ఈ అలైన్‌మెంట్.